సుందరకాండ ఆలోచనలు. హనుమంతుడు ఇంకా చెబుతున్నాడు. రామకార్యం సుగ్రీవయత్నం సఫలమైనట్లే. సీతాదేవిని చూసిన అనంతరం ఆ శీలవతి పట్ల నా మనసు నిర్మల భక్తి భావంతో ఉంది. ఇక రావణుడు వాని తపశ్శక్తి ఎంతటిదంటే ఈ సర్వలోకాలను రక్షించనూగలడు, దహింపజెయ్యనూగలడు. అంత శక్తిమంతుడు. ఆ తపశ్శక్తి కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్ని కంటే తీక్షణమైంది. వాని తపోగ్ని ఎంత! సరే, ఇప్పుడు ఇంక మనం రామలక్ష్మణులను తీసుకుని సీతాదేవిని దర్శించాలి. లంకా నగరాన్ని ధ్వంసం చేసి మూల బలంతో రావణుని కడతీర్చే శక్తి నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు. ఐంద్ర రౌద్ర వాయువ్య బ్రహ్మాస్త్రాలు నన్నేమి చేయలేవు. మరి మీ ఆజ్ఞ లేదు కనుకగాని అప్పుడే రావణ వంశనాశనం చేసేవాడిని. మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది? అందాక ఎందుకు, మన యువరాజు అంగదుడు చాలు. వీరులు పనస నీలులు కదిలితే మందరగిరిని పిండి చేస్తారు. మైంద ద్వివిధులను ఎదుర్కొనే శక్తి దేవదానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? వీరు బ్రహ్మవర ప్రభావ సంపన్నులు, అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ చాలు లంకను కూల్చడానికి. నేనే లంకా నగరాన్ని బూడిద చేసి వచ్చాను. అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను అన్నాడు అంగదుడు. మారుతి మాటలు విని అంగదుడు, సీతను చూసి వచ్చామే కానీ ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మన వంటి పరాక్రమ సంపన్నులకు ఉచితం కాదేమో. మన హనుమ రాక్షస సంహారం చేసే వచ్చాడు కనుక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. సీతను రామలక్ష్మణుల ముందుంచి మన పరాక్రమం చాటుకుందాం అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, నాయనా, సుగ్రీవుడు కానీ రాముడు కానీ మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా మనం సాహసించి సీతను తీసుకువెడితే ఆ రాజశార్ధూలుడు మనల్ని ఏ దృష్టితో చూస్తాడు? అది తన వంశ ప్రతిష్టకు భంగకరం అనుకుంటాడేమో, మనకు తెలియదు. ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఆ మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్లు చేశామో ఆయన మనసు వికలమై తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది. అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పడమే మన కర్తవ్యం. అప్పుడు ఆయన ఏం చెబితే అలా చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా అనగా అంగద హనుమదాదులందరూ అంగీకరించారు. మధువనం. అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు. మత్తేభాల వలె మహాగిరుల వలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు. వారందరూ సాగి సాగి నందనవనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు. వివిధ తరులతా శోభతో అది సుగ్రీవ రక్షితమై సర్వ మనోహరంగా ఉంది. ఆ వనంలో ఎవరు అడుగు పెట్టడానికి వీలు లేదు. సుగ్రీవుని మేనమామ దధిముఖుడు ఆ వనపాలకుడు. ఆయన అప్రపత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వానరులందరూ అంగదుని చేరి మధుపాన కాంక్ష వెలిబుచ్చగా ఆ యువరాజు జాంబవంతాది వృద్ధులతో సంప్రదించి వానరులకు అనుమతి ఇచ్చాడు. అంతటితో పట్టరాని సంతోషం కలిగిన ఆ వానరులు గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. కొందరు పాటలు మొదలుపెట్టారు. కొందరు ప్రణామాలు, నాట్యాలు, నవ్వులు, తిరుగుళ్ళు, దూకుళ్ళు, అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు. ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు దూకుతూ, చివరి కొమ్మ నుండి నేలకు దుముకుతూ, నేల నుండి వృక్షాగ్రాలకు ఎగురుతూ గడిపారు. ఒకడు పాడుతుంటే ఒకడు నవ్వుతున్నాడు. నవ్వే వాణిని చూసి ఏడిచేవాడొకడు, అరిచేవాడొకడు, వాడికి ప్రోత్సాహం ఒకడు. మధుపాన మత్తులై వారు మతులు పోయి చెరిస్తున్నారు. పాన మత్తతలో వారు కొమ్మలు విరిచారు, చెట్లు ధ్వంసం చేస్తున్నారు. చూశాడు దధిముఖుడు, వనపాలుడు. క్రోధంతో వచ్చి వారించబోయాడు. కొందరిని మందలించాడు, దూషించాడు, దెబ్బలు వేశాడు. వారందరూ ఆ మత్తులో దధిముఖిని దండించడం ఆరంభించారు. గోళ్లతో రక్కి, పళ్లతో పీకి, కాళ్లతో తన్ని నానా హింసలు పెట్టారు. అది చూసి హనుమంతుడు, మీరందరూ మధుపానం సాగించండి, వీరి విషయం నేను చూస్తాను అన విని అంగదుడు కార్యసాధకుడైన హనుమంతుడు చెబితే అకార్యం అయినా చేయవలసిందే అనగా వారందరూ అంగదుని కొనియాడి మధువనంలో మిగిలిన వృక్షాల వైపు సాగి ఫలాలు భక్షిస్తూ మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు. దోసెళ్లతో కొందరు త్రాగుతుంటే మధుభాండాలు చంకలలో పట్టుకుపోతున్నారు. కొందరు త్రాగి కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరు చెట్టు మొదట నిలిచారు. కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు. తూలేవారు కొందరు, త్రోచుకునేవారు కొందరు, కూతలు కూసేవారు, నిద్రపోయేవారు, సింహనాదాలు చేసేవారు, అట్టహాసాలు, తాడనాలు అలా మత్తులో ఉన్నారు వారు. వారి చేత దెబ్బలు తిన్న వనపాలకులు పిక్కబలం చూపారు. తన సేవకుల పరాభవం విని దధిముఖుడు వారందరినీ తీసుకుని మహావృక్షాలు పెరికి వానర యోధులను వారించరాగా హనుమదాదులు ఎదురు వచ్చారు.
పానమత్తుడై ఉన్న యువరాజు అంగదుడు ఒళ్ళు తెలియని దశలో దధిముఖుని నేల మీద పడగొట్టి చితకబుడిచాడు. ఆ యువకుడి దెబ్బలకు మూర్ఛపోయాడు దధిముఖుడు. కొంతసేపటికి తేరుకొని తన అనుచరులను వెంటపెట్టుకుని సుగ్రీవుని చేరి మధువనంలో జరుగుతున్న విషయం వివరించి తల వంచి దోసిలి ఒగ్గి, ఇంత అకార్యానికి కారకుడు అంగదుడు అంటూ పాదాల మీద పడ్డాడు. సుగ్రీవుడు వానిని లేవనెత్తి, నీకు అభయమిస్తున్నాను, విషయం వివరంగా చెప్పు అన్నాడు. వానరేశ్వర, నీ తండ్రి వృక్ష రజసుడు గాని మీ అన్న వాలి గాని మధువనంలో అడుగు పెట్టలేదు. నువ్వు కూడా ఎప్పుడూ ఆ వనంలో దిగలేదు. అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు. మేమందరం వారించబోగా బాగా మాకు పాద తాడనాలు లభించాయి. చక్రవర్తివి నువ్వుండగా మాకు వారే శిక్ష వేశారు అని దుఃఖిస్తూ ఉంటే చూచి లక్ష్మణస్వామి, వానరేశ్వర, ఎందుకైనా దుఃఖిస్తున్నాడు అని ప్రశ్నించాడు. లక్ష్మణ, అంగదాదులు మధువనంలో ప్రవేశించి యథేచ్ఛగా త్రాగుతూ తిరుగుతున్నారని చెబుతున్నాడు. వారందరూ దక్షిణ దిశకు అన్వేషణకు వెళ్ళినవారు. ఆ వనంలో వారు స్వేచ్ఛగా చరిస్తున్నారంటే కార్యసాధకులై వచ్చారన్నమాట. కాకపోతే ఆ సాహసం వారికి రాదు. నిస్సందేహంగా వారు సీతను చూశారు. హనుమంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు. కార్యసాధనకు యోగ్యమైన ఆలోచన శక్తి అతనికే ఉంది. వివేకవంతుడైన పరాక్రమ సంపన్నుడు మా హనుమ. అదీగాక జాంబవాన్యత్ర నేతా స్యాత్ అంగదశ్చ బలేశ్వరః హనుమాంశ్చాప్యధిష్ఠాత నతశ్చ గతిరన్యథా. నాయకుడు జాంబవంతుడు, బలాధిపతి అంగదుడు, అధిష్ఠాత హనుమంతుడు. ఇక కార్యసాధనకు అడ్డేమిటి? వీరందరూ మధుపానానికి ఉపక్రమించారంటే సీతాదేవిని చూసి వచ్చారన్నమాటే. కాకపోతే బ్రహ్మదత్తమైన మధువనంలో కాలు పెట్టడానికి అంగదాదులకు ఎన్ని గుండెలు కావాలి? వారు సీతను చూశారు అనడంతో రామలక్ష్మణులు పరమానందం పొందారు. అప్పుడు సుగ్రీవుడు, కార్యసాధకులై వచ్చిన అంగదాదులు ఏం చేసినా క్షమించాలి. సింహ సదృశులైన హనుమదాదులందరినీ మేము చూడగోరుతున్నాం. సీతాన్వేషణ వివరాలు విశేషాలు వినగోరుతున్నాం అన్నాడు. ఆ మాట విని దధిముఖుడు సుగ్రీవ రామ లక్ష్మణులకు నమస్కరించి తన అనుచరులతో మధువనం చేరాడు. అప్పటికి మత్తు వదులుతూ ఉన్న వానర వీరులను సమీపించి చేతులు జోడించి అంగదుని సమీపించి, యువరాజా, మా అపరాధం మన్నించండి. ఈ వనం మీద మీకు అధికారం ఉంది. ఒకనాడు వాలి, వానరేశ్వరుడు, అదే రీతిగా సుగ్రీవుడు, ఆ తరువాత నువ్వు. అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను. ఇప్పుడు మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించగా ఆయన సంతోషంతో అందరినీ రమ్మన్నాడు. త్వరగా మిమ్మల్ని చూడగోరుతున్నాడు అనగా అంగదుడు, వానర వీరుడారా, రామచంద్రుడికి ఈ విషయం తెలిసి ఉంటుంది. అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి. మధుపాన మత్తులై హాయిగా నిద్రించే వానర వీరులను తీసుకొని సుగ్రీవ సన్నిధానానికి వెళ్ళాలి. పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. నేను యువరాజునైనా కార్యసాధకులను ఆజ్ఞాపించడం ఉచితం కాదు అన్నాడు. ప్రభువైన వాడెవ్వడు ఇంత వినయంగా మాట్లాడటం మేము వినగం. ప్రభుత్వ మదం వినయాన్ని దరిచేరనివ్వదు. అహంకారం దాని లక్షణం. ఇది నీ భావి శ్రేయస్సుకు మంచిది. నీ మాట మీద మేమందరం సుగ్రీవ సన్నిధానానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు వారు. అయితే నడవండి అని అంగదుడు ఎగిరాడు. ఒక్కమారుగా యంత్ర ఉక్షిప్తమైన పర్వతాల వలె వానర యోధులు ఎగిరారు. వాయు విచలితములైన మేఘ సముదాయంలా గర్జిస్తూ వస్తూ ఉంటే సుగ్రీవుడు, రామభద్ర, నువ్వు నిశ్చింతగా ఉండు. మన వారు సీతను చూసే వస్తున్నారు. ఎలా అంటావా? నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా ఎదుట పడగల వానరుడు లేడు. గడువు దాటి వస్తున్నారంటే పని చేసుకువచ్చారన్నమాట. అలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు. పైగా వారు మహోత్సాహంలో ఉన్నారని విన్నాం కదా. దాని అర్థం కార్యం సాధించారని. అది కాక మా తాత తండ్రులు ప్రాణప్రదంగా రక్షించే మధువనం ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో ఉన్నారో యోచించు. నిస్సందేహంగా సీత కనిపించి ఉంటుంది. హనుమంతుడే చూచి ఉంటాడు. మా హనుమ ధీశాలి, కార్యసాధకుడు. హనుమతి సిద్ధిశ్చ మతిశ్చ మతి సత్తమా. జాంబవంతుడు నాయకుడు, అంగదుడు బలేశ్వరుడు, హనుమంతుడు సాధకుడు. అటువంటప్పుడు మరోలా జరగడానికి వీలు లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ ఉండగా కిలకిల ధ్వానం చేరింది. ఆ ఉత్సాహ ధ్వానం వినే సుగ్రీవుని బాలం పెరిగింది. మనసు సంతోషంతో పొంగింది. వానరులందరూ రామదర్శన లాలసులై అంగదుని, హనుమంతుని ముందుంచుకొని క్రిందకి దిగారు. హనుమంతుడు చేతులు జోడించి రాముని ముందు నిలిచి, స్వామి, సీతాదేవి క్షేమంగా ఉంది అన్నాడు. సుగ్రీవునికి తన ఊహ నిజమైనందుకు ఆనందం కలిగింది. లక్ష్మణుడు ఆదర నయనాలతో హనుమంతుని చూశారు. రామభద్రుడు సంతోషవదనంతో చూశాడు. చూడామణి. రామభద్రుడు, ఓ వానర వీరులారా, సీతాదేవి ఏ స్థితిలో ఉన్నది, నా యందు ఆవిడ ఏ దృష్టితో ఉంది, అంతా వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు వానరులందరూ సర్వవృత్తాంతం ఎరిగిన హనుమంతుని రాముని ముందుకు నడిపించారు.
హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి రాముని చూచి, రామభద్ర, అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం 100 యోజనాలు దాటి లంకలో అడుగుపెట్టాను. అక్కడ సీతాదేవిని దర్శించాను. ఆ పతివ్రత శిరోమణి తన మనస్సు నీ మీదనే లగ్నం చేసి నీకోసమే జీవిస్తున్నది. రావణుని ఉద్యానవనంలో రాక్షసీ జనమధ్యంలో వారి పరుష భాషణలతో హింసపడుతున్నది. ఆమెకు వారే రక్షకులుగా ఉన్నారు. దీనురాలై ఏకవేణితో భూమి మీదనే శయనిస్తూ మంచు దెబ్బతిన్న పద్మంలా ఉంది. క్రూర రావణుని హింసలు పడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధమవుతుండగా నేను వారించి ఓదార్చడానికి ప్రాతిపదికగా ఇక్ష్వాకు వంశకీర్తనం ఆరంభించాను. అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్లాడింది. నేను విషయమంతా వివరించాను. మీ మైత్రి మాట విని సంతోషించింది. మీకు గుర్తుగా చిత్రకూటం మీద వాయసం కథ చెప్పింది. ఆవిడ తిలకం జారినప్పుడు మణిశిలతో మీరు తిలకం దిద్దిన వృత్తాంతం గుర్తు చేసింది. ఇదిగో ఈ చూడామణి ఆనవాలుగా ఇచ్చింది. ఆ రాక్షసావాసంలో మరొక్క మాసం కంటే జీవించనని చెప్పింది అని విషయాలు విస్తరంగా చెప్పాడు. రాముడు చూడామణిని అందుకుంటూనే గుండెలకు హత్తుకొని కన్నీరు విడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగి, లేగదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మణిని చూడడంతో నేను సీత కోసం అంత బాధపడుతున్నాను. కళ్యాణ వేదిక మీద ఆ జనక మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు. ఈ మణి పవిత్ర జల సంభూత. దీనిని దేవేంద్రుడు కానుకగా ఇచ్చాడు. దీనిని చూస్తుంటే మా తండ్రి గారిని మా మామగారిని చూసినట్లు అనిపిస్తున్నది. ఇది ఆమెకే అలంకారం అని హనుమంతుని వైపు తిరిగి, మారుతి, దాహ పీడితుడికి స్వాదు జలం వలె నీ మాటలు నా బాధకు ఉపశమనం కలిగిస్తున్నాయి. నా జానకి ఇంకా ఏం చెప్పిందో వివరించు. జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను. నన్ను కూడా ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో మేఘాచ్ఛాదిత శరశ్చంద్రుని వలె ఉండి ఉంటుంది. రోగికి ఔషధంలా నాకు నీ మాటలే జీవనాధారం. ఆ ప్రియ భాషని చెప్పిన మాటలన్నీ వినిపించు అన్నాడు. రామభద్ర, చిత్రకూటం మీద మీరుభయులు విశ్రాంతి తీసుకునే వేళ, నువ్వు నిద్రపోయే వేళ ఒక వాయసం వచ్చి జానకమ్మను హింసిస్తుండగా నువ్వు మేలు కాంచి దర్భను బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచావట. ఆ కాకికి ముల్లోకాలలోనూ అభయం దొరకక నిన్నే శరణు వేడితే అప్పుడు అమోఘమైన ఆ అస్త్రానికి లక్ష్యంగా కన్ను వదులుకున్నదట. అలనాడు వాయసం మీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల విషయంలో ఎందుకు ఉపేక్ష వహిస్తున్నాడు? లక్ష్మణుడైనా ఎందుకు రావడం లేదు? బహుశా నేను చేసిన పాపకర్మలు పూర్తి కాలేదేమో. లేకుంటే ఇంతకాలం ఆ మహావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు అని కన్నీరు విడుస్తుంటే నేను, తల్లి, రాముడు నీ విరహవ్యతతో నిశ్చేష్టుడై ఉన్నాడు. లక్ష్మణుడు అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు. ఇంతకాలం నీ జాడ తెలియలేదు. ఇప్పుడింక నువ్వు చింతించకు. వారు ఉభయులు హుటాహుటిని వచ్చి లంకను దహించి ఈ రావణుని బంధుకోటితో సహా కడతీర్చి తమతో తీసుకువెడతారు. ఆయనకు ఆనవాలుగా ఏదైనా ఇయ్యి అని అడిగాను. అప్పుడు ఆవిడ అటూ ఇటూ చూసి జుట్టు ముడిలోని ఈ మణి ఇచ్చింది. నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరుతుంటే హనుమ, సింహ సదృశ పరాక్రమ సంపన్నులైన రామ లక్ష్మణులను వానరేశ్వరుని అడిగానని చెబుతూ, రామ లక్ష్మణులను దర్శించగలగడం నీ అదృష్టం అని నన్ను అభినందించింది. అప్పుడు నేను, తల్లి, నా వీపు మీద కూర్చో, ఈ క్షణంలో వారి దగ్గర దింపుతాను అన్నాను. అప్పుడు ఆవిడ, హనుమ, ఈ మనసు నా స్వాధీనంలో ఉండగా పరపురుష స్పర్శ సహించను. అలనాడు కాలం ఎదురు తిరగడం వల్ల ఆ రాక్షసుడు నన్ను ముట్టగలిగాడు. ఇక రాముడు నన్ను దుఃఖసాగరం నుండి ఎలా ఉద్ధరించాలో అదంతా ఆయనతో నువ్వు ఆలోచించు. ఈ రాక్షస పీట చూశావు గదా, అంతా ఆయనకు చెప్పు. నీకు శుభమగుగాక అని క్షణం ఆగి, పోనీ ఈరోజు ఇక్కడెక్కడైనా విశ్రాంతి తీసుకుని వెళ్ళరాదా? నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను ఉండను. నా దుఃఖాలకు అంతు కనబడటం లేదు. మీ వానర భల్లూక సేనలు ఈ అనంత విశాల సాగరాన్ని ఎలా దాటగలవయ్యా? దాశరథులకు మాత్రం ఇది సాధ్యమా? వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వు తప్ప మరెవరూ ఈ సముద్రం దాటలేరు కదా. మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి. అందుకు నువ్వే సమర్థుడవు. రాముడు స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను తీసుకువెళ్లడం ఆయనకు యశస్కరం. ఈ రాక్షసుడు రామునికి భయపడినందువల్లనే కపట మార్గాన నన్ను హరించాడు. రాముడు తన పరాక్రమం ప్రదర్శించాలి. అదంతా నువ్వు చెప్పాలి అని అన్నది. అప్పుడు నేను, అమ్మా, వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత నిశ్చయుడై ఉన్నాడు ఈ విషయంలో. వానర భల్లూక పతులందరూ ఆయన కనుసన్నలలో నడుస్తారు. వారు సంకల్పించారంటే సాధించి తీరతారు. వారికి అవరోధం లేదు. వాయు మార్గాన భూ ప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ. అక్కడ నాకంటే మహామహులు, నాతో సమానులు ఉన్నారే తప్ప తక్కువ వారెవరూ లేరు. దూతగా నన్ను పంపారు అంటే వారికంటే తక్కువ వాడినే కదా.
పెద్దలను దూతకృత్యానికి పంపరు కదా. ఈ వానర యూధనాథులు ఒక్క ఊపులో లంకలో వ్రాలుతారు. ఇక ఆ రాజసింహులు నా వీపు మీద వచ్చి ఇక్కడ సూర్యచంద్రుని వలె దిగుతారు. సర్వశత్రు సంహార సమర్థుడు సింహ సమ పరాక్రమోపేతుడు రామభద్రుడు ధనుర్ధారి అయి లంకానగర ద్వారంలో నిలబడటం త్వరలోనే నువ్వు చూడగలవు. వాడి గోళ్ళు నిశిత దంతాలు ఆయుధాలుగా మా వానర గణాధిపతులు సింహశార్ధూల బలసంపన్నులు. వారు మత్త గజ సన్నిభులై నీ ముందుంటారు. వార్షికాభ్రాల వలె మహాపర్వతాల వలె వారు ఈ లంకానగర సమీప గిరి సానువుల మీద సింహనాదాలు చేస్తుంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు. రామభద్రుడు శత్రు సంహారం చేసి వనవాసం ముగించి నేను వెంటబెట్టుకుని అయోధ్యానగరం చేరి తీరుతాడు అని జానకీదేవిని ఓదార్చాను అని హనుమంతుడు పలకడంతో రామభద్రుడు సంతుష్ట చిత్తుడయ్యాడు. అరిఘ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్షసి రాఘవం లక్ష్మణంచ ధనుష్పాణిం లంకాద్వారం ఉపస్థితం. సుందరకాండలోని 59 నుండి 68వ సర్గ వరకు ఇది సుందరకాండ. ఆది కవి వాల్మీకి అనుగ్రహించిన శ్రీమద్ రామాయణంలో సుందరకాండకు ఇది ఉషశ్రీ గారి స్వేచ్ఛానువాదం.